కుంభరాశిలో జన్మించిన వారికి ఈ నెలలో హెచ్చుతగ్గులుంటాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు పరిసర పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి. గొప్పదనం ఏంటంటే మొత్తం నిర్ణయాధికారం మెరుగుపడుతుంది. స్థానికులు వివిధ పరిస్థితుల యొక్క లాభాలు మరియు నష్టాలను విశ్లేషించిన తరువాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే అభిప్రాయాలను మార్చడానికి సమయం పడుతుంది. కెరీర్ పరంగా చూస్తే ఈ నెల చాలా హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. కార్యాలయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రాహువుతో ఉన్న 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు రాహు అంగారక దోషాన్ని సృష్టిస్తాడు. వారు జాతకంలో 2వ ఇంట్లో ఉంటారు. కొన్ని చేదు మాటలు పని ప్రదేశంలో మీ మొత్తం స్థితిని పాడు చేయగలవు. కాబట్టి స్థానికులు వారి చర్చలను పట్టుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభం చాలా మితంగా ఉంటుంది. మీ విద్యకు సమయం కేటాయించే ప్రయత్నం ఉంటుంది, కానీ చుట్టుపక్కల పరిస్థితులు చాలా పరధ్యానాన్ని సృష్టిస్తాయి. ఇది విద్యారంగంలో వివిధ రకాల ఆటంకాలకు దారితీస్తుంది. దీని కారణంగా నెల మొదటి సగం బలహీనంగా ఉంటుంది. మే 10న బుధుడు 2వ ఇంటి నుండి 3వ ఇంటికి వెళతాడు మరియు ఇది స్థానికులకు వారి చదువుల పట్ల శ్రద్ధ కలిగిస్తుంది. క్రమంగా విజయాన్ని పొందుతారు. కుటుంబ జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే నెలలో హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మాసం ప్రారంభంలో 2వ ఇంట్లో కుజుడు, బుధుడు అలాగే రాహువు కలయిక కారణంగా కుటుంబ సభ్యుల మధ్య వివిధ రకాల వాదనలు ఏర్పడతాయి. మీ స్నేహాన్ని చెడగొట్టే మీ ప్రసంగంలో చేదు ఉండవచ్చు. ప్రసంగంపై సరైన నియంత్రణను కలిగి ఉండడం, మీ స్నేహితులతో ఎలాంటి చేదు మార్పిడి లేదా చెడు పదాలను నివారించడం ఉత్తమ పరిస్థితి. అప్పుడు మాత్రమే సంబంధంలో విజయ అవకాశాలు మెరుగుపడతాయి. ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభం మీ ఆర్థిక జీవితానికి అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. సూర్య భగవానుని ఆశీస్సులు అధిక మొత్తంలో ఉంటాయి. ప్రభుత్వం ద్వారా సరైన లాభాలు పొందుతారు. అధిక స్థాయి ధైర్యం ఉంటుంది. అలాగే వ్యాపారాల్లో రిస్క్ తీసుకోవడం ద్వారా స్థానికులు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యపరంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మాస ప్రారంభంలో రాశి చక్రం యొక్క అధిపతి తన స్వంత రాశిలో స్థాపన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుతుంది. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం వల్ల అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. కుంభం ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. నామ నక్షత్రాలు గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8. అనుకూలమైన తేదీలు 1, 2, 6, 8. అనుకూలమైన వారాలు శని, ఆది, సోమవారాలు. రవి 14, 4, 24 వరకు ధనస్థానంలో సంచారం వలన వైవాహిక జీవితంలో చికాకులు, వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు. తదుపరి తృతీయ స్థానంలో సంచారం వలన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. కుజుడు 23, 4, 24 వరకు జన్మరాశిలో సంచారం. తదుపరి ధనస్థానంలో సంచారం వలన వాహన ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి. భార్యతో సఖ్యతగా ఉండాలి. జన్మకుజ కారణంగా అన్ని వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంట బయట సామాన్యంగా ఉంటుంది. ఆదాయం పర్వాలేదనిపించే విధంగా ఉంటుంది. సహోద్యోగులతో మరియు సాటివారితో లౌక్యంగా వ్యవహరించాలి. వాహన యంత్రాల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. క్రయ విక్రయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. శుభకార్యాలు వాయిదా పడే అవకాశం ఉంది. శతభిషం నక్షత్రం వారికి మాసాధిపతి రవి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. శిరస్సుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాగలవు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు. పూర్వభాద్ర నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఇతరులతో కలహాలు, విరోధాలు ఏర్పడగలవు. ముఖ్యమైన వస్తువులతో జాగ్రత్త అవసరం. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 1వ ఇల్లైన కుంభరాశి నుంచి 2వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈ నెల 13వ తేదీ వరకు మీనరాశిలో 2వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేషరాశిలో 3వ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈ నెల 23వ తేదీ వరకు 1వ ఇల్లైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 2వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో 2వ ఇంటిలో ఈ నెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత 3వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 3వ ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల 1వ తేదీన గురువు 4వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు.
శని కుంభరాశిలో 1వ ఇంట్లో, రాహువు మీనరాశిలో 2వ ఇంటిలో, కేతువు కన్యారాశిలో 8వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తారు. ఈ నెలలో మంచి ఫలితం ఉంటుంది. మీ కెరీర్ మరియు కుటుంబ జీవితంలో మీరు మరింత మెరుగ్గా ఉంటారు. మీ కెరీర్లో ఊహించని విధంగా ఎదుగుదల లేదా ప్రమోషన్ ఉంటుంది. దీంతో రానున్న రోజుల్లో విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఈ నెలలో ఉద్యోగం వస్తుంది. మీ సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. వాదనలు, కోర్టు కేసుల్లో కూడా విజయం సాధిస్తారు. అయితే ప్రథమార్థంలో కొన్నిసార్లు ఉద్యోగ విషయంలో తొందరపాటు కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ, తప్పుడు సలహా ఇవ్వడం గానీ చేయడం వలన కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది. మీరు కోరుకున్న చోటుకు బదిలీ కానీ, కోరుకున్న విధంగా పదోన్నతి కానీ వస్తుంది. ఈ నెల కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో మంచి ఫలితం లభిస్తుంది. ఈ నెల మొదటి 2 వారాల్లో మీ పిల్లల్లో ఒకరికి అనారోగ్య సమస్య ఉండవచ్చు. తరువాత వీరికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామికి చర్మం లేదా ముఖానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెల ప్రథమార్థంలో మీ మాట కారణంగా మీ జీవిత భాగస్వామి తరపు బంధువులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ద్వితీయార్థంలో ఈ సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యపరంగా ఈ నెల ఎక్కువ సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో చర్మం, ముఖం మరియు కళ్లకు సంబంధించిన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నెల ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీలో కోపం, ఆవేశం పెరగవచ్చు. వీలైనంత వరకు యోగా, ప్రాణాయామం లాంటి నియమాల్ని పాటించడం వలన ఆవేశం అదుపులో ఉంటుంది. ఈ నెల ఆర్థికంగా మీకు అద్భుతమైన సమయం లభిస్తుంది. ధన ప్రవాహం ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మాసం ఎంతో మేలు చేస్తుంది. ఈ నెల ప్రథమార్థం పెట్టుబడులకు అనుకూలం కాదు. గురువు గోచారం కూడా అనుకూలంగా లేదు కాబట్టి సూర్యుని గోచారం అనుకూలంగా ఉన్న నెలల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. రిస్కుతో కూడుకున్న పెట్టుబడులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యాపారంలో ఉన్నవారికి విజయం లభిస్తుంది. ఈ నెలలో మరీ ముఖ్యంగా చివరి 2 వారాల్లో మీరు మంచి కాంట్రాక్ట్ మీద సంతకం చేస్తారు లేదా మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఈ నెల 3వ వారం నుంచి మంచి వ్యాపార వృద్ధి కనిపిస్తుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ నెల ద్వితీయార్థంలో చేయడం మంచిది. వ్యాపార ఒప్పందాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వ్యాపార ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా తనిఖీ చేసిన తరువాతే ఒప్పందాలపై సంతకం చేయడం మంచిది. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం స్థాయి పెరుగుతుంది మరియు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నెల మొదటి 2 వారాల్లో పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో కొంత గందరగోళం లేదా తప్పుగా కమ్యూనికేషన్ జరగవచ్చు. ద్వితీయార్థం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ పరీక్షలు రాసేవారు పరీక్షల విషయంలో ఓపికగా ఉండడం మంచిది. తొందరపాటు కారణంగా తప్పుడు సమాధానాలు రాసే అవకాశం ఉంటుంది. ఈ నెలలో శుభ గ్రహ సంచారం ఎక్కువగా ఉండబోతోంది. ఏలినాటి శని ప్రభావం బాగా తగ్గుతుంది. ఫలితంగా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని ప్రయత్నాలు ఫలించి ఆర్థిక లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆర్థికాభివృద్ధి ఉండే అవకాశం ఉంది. అయితే ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు, బాధ్యతలు బాగా పెరుగుతాయి. పని ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. విదేశీ ఉద్యోగాలకు లేదా చదువులకు అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభ సమాచారం అందుకుంటారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయంగా పలుకుబడి పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. తండ్రితో కొద్దిగా విభేదాలు తలెత్తవచ్చు. మాట తొందరపాటు వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈ రాశి వారికి ఏప్రిల్ నెల ప్రారంభంలో చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలోని సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ సమయంలో మీరు అతి విశ్వాసాన్ని నివారించాలి. అహం లేదా భావోద్వేగాల కారణంగా ఎటువంటి బాధ్యత తీసుకోకండి. ఇది భవిష్యత్తులో మీకు సమస్యల్ని కలిగించవచ్చు. ఈ కాలంలో మీ సామర్థ్యానికి మించి ఎవ్వరికీ వాగ్దానాలు చేయకండి. వ్యాపారులు మార్కెట్లో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే ఏ చిన్న పొరపాటైనా మీకు సమస్యగా మారవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ ప్రతిష్టకు లేదా ఆర్థిక స్థితికి హాని కలిగించే ఏ పనిని ఈ కాలంలో చెయ్యొద్దు. మీరు ఉపాధి కోసం చూస్తున్నట్లయితే మరికొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారాన్ని ప్రపంచంతో పంచుకోవడం మానుకోవాలి. లేకుంటే అది ఒకరి దృష్టిని ఆకర్షించవచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మీ జీవిత భాగస్వామి భావాలను అస్సలు పట్టించుకోకండి. కుంభరాశి వారికి కూడా ఏప్రిల్ నెల చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు లక్ష్యాలను సాధించేందుకు ఈ సమయం
చాలా కలిసి వస్తుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వారు ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీని కారణంగా ఒత్తిడికి గురి కావచ్చు. ఈ సమయంలో సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించడం ఎంతో మేలు. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇక పరిహారం చూసినట్లయితే మంగళవారం నాడు కోతులకు బెల్లం, నల్ల నువ్వుల లడ్డూలు తినిపించండి.